కాలేజీలు, స్కూల్స్ అంటే చదువుకోవడానికి వెళ్తాం. మన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే పవిత్రమైన ప్రదేశాలు అవి. కానీ అవే చదువుల గుడులు ఇప్పుడు మతపరమైన గొడవలకు అడ్డాలుగా మారితే ఎలా ఉంటుంది? కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన చూస్తే మన పిల్లల భవిష్యత్తు ఎటుపోతుందో అని ఆందోళన కలగక మానదు. కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ కాలేజీలో ఈ వివాదం మొదలైంది. కొంతమంది ముస్లిం అమ్మాయిలు క్లాసులకు హిజాబ్ ధరించి రావడం ప్రారంభించారు. అంతేకాదు, ఆ హిజాబ్ బురకాల చాటున కొందరు చీటీలు పెట్టుకుని ఫోన్లు దాచుకుని ఎగ్జామ్స్ లో చీట్ చేస్తున్నారు. ये कैमरा है और PWD का एग्जाम चल रहा है, मतलब आप समझ सकते हैं कितना बड़ा वो हो रहा है। यहाँ पे वॉकी टॉकी रख के टैब रख के बकायदा वीडियो बना रही है। అయితే కాలేజీలో అందరూ ఒకేలా యూనిఫామ్ ధరించాలనే నిబంధన ఉందని, దానికి ఇది విరుద్ధమని కొంతమంది హిందూ విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై యాజమాన్యానికి చాలా సార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో వాళ్లకు సహనం నశించింది. మీరు ఒక మతపరమైన వస్త్రాన్ని ధరించి క్లాసులకు వస్తే మేము కూడా మా మతపరమైన చిహ్నాన్ని ధరించి వస్తామని హెచ్చరించారు. చెప్పినట్టే వందలాది మంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కాలేజీకి, చివరికి క్లాస్ రూమ్లలోకి కూడా ప్రవేశించారు. ఈ చర్యతో కాలేజీ ప్రాంగణం అంతా ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు హిజాబ్ ధరించిన అమ్మాయిలు, మరోవైపు కాషాయ కండువాలు వేసుకున్న అబ్బాయిలు. ఆ దృశ్యాలు చూస్తుంటే అది కాలేజీలా లేదు, ఏదో మతపరమైన ఘర్షణకు సిద్ధమైన ప్రదేశంలా కనిపించింది. ఈ సంఘటన మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. చదువుల నిలయాల్లో యూనిఫామ్ కోడ్ అనేది అందరికీ సమానంగా వర్తించాలా వద్దా? ఒకరి మతపరమైన ఆచారాలకు అనుమతి ఇస్తే మరొకరు తమ ఆచారాలను పాటించడంలో తప్పేంటి? అసలు విద్యాలయాల్లో ఇలాంటి మతపరమైన గుర్తులు అవసరమా? ఈ గొడవకు అసలు కారణం ఎవరు? విద్యార్థులా, లేక ఒక మతమా, లేక వారిని రెచ్చగొడుతున్న వ్యవస్థలా? ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటో నిర్మోహమాటంగా కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సమస్య తీవ్రత అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.